శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మరి అంబేద్కర్ గారిని అవమానించగల రీతిలో పదే పదే అంబేద్కర్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారనే వ్యాఖ్యలు చేసి ఆయన అవమానించిన ఘటనను నిరసిస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్యంగా ఎస్సీ విభాగం నాయకులందరూ కూడా మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ నీలోటియా గారు, రాష్ట్ర అధ్యక్షులు నగరి గారి ప్రీతం గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో పార్లమెంటు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగంపై మాట్లాడుతూ ముఖ్యంగా మనుస్మృతి మనువాదాన్ని వంట నింపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాలకు అనుగుణంగా తేటతెల్లమైపోయింది. నిన్న పార్లమెంట్ సాక్షిగా నరాంతక నయవంచక అమిత్ షా భారత రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామిక లౌకికవాదం పట్ల తన అక్కాసును వెలిపించినటువంటి పరిస్థితులు అర్థమైనాయి. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి దేవాలయంగా కొలిచేటువంటి పార్లమెంటు వ్యవస్థలో నిండు పార్లమెంట్లో నిన్న భారత రాజ్యాంగంపై మాట్లాడుతూ ఈ దేశ పేద వర్గాలకు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు, బలహీన వర్గాలకు, అట్టడుకు సంబంధించినటువంటి తాడిత పీడిత ప్రజా ఉద్ధరణలకు దైవ సమానులు నిజంగా అమిత్ షా నిన్న మాట్లాడిన నేను ఈశ్వరుని కొలవాలి, అంబేద్కర్ 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 అంటారు. ఈశ్వరుని కొలిస్తే స్వర్గం పోతా అంటారు. ఈశ్వరుని కొలిస్తే స్వర్గం పోయి దేవుడు ఎరుగు. అంబేద్కర్ని కొలిస్తే ఈరోజు విజ్ఞానం మొత్తము అంబేద్కర్ను అనుసరిస్తే ఈరోజు పేద వర్గాలకు సంబంధించినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపనలో మేమంతా కూడా అంబేద్కర్ను నిజంగా కూడా దేవుడిగా కొలిచేటువంటి దేశంలో నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ నువ్వు ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం నాకు ఈ దేశంలో ప్రధానమంత్రి అవకాశం అయినటువంటి మాట వాస్తవం అయితే నిన్న ఇదే పార్లమెంటు వ్యవస్థలో పార్లమెంట్లో ప్రమాణం చేసి పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటుకు సంబంధించినటువంటి దేశానికి రక్షణ హోంశాఖ మంత్రులుగా రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగంలో కులమతాలకు అతీతంగా పాటిస్తానన్నటువంటి అమిత్ షా నిన్న అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తేనే తట్టుకోలేనటువంటి నువ్వు ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో బతకాలంటే